రాను రాను బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత గుదిబండగా మారుతున్నట్లు కనిపిస్తోంది. గుదిబండగా అంటే మామూలు గుదిబండ కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంటో తేల్చుకుందామనే దాకా కూడా ఆమె వెళుతున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ఓవైపు తమకిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపే ఆక్సిజన్ అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి కవిత రూపంలో ఒక గండం ముంచుకొస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు కవిత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ జాగృతి తరపున ఒక అభ్యర్థిని రంగంలోకి దింపడానికి సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నారు, మంత్రాలు చేస్తున్నారు. తమ జాగృతికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులతో, సభ్యులతో, ఇతర ప్రముఖులతో కూడా ఆమె మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు మనకు అందుతున్న ఈ సమాచారం ప్రకారం ఒకవేళ ఇదే నిజమైతే, అంటే ఉప ఎన్నిక పైన కవిత ఫోకస్ పెట్టినట్టుగా కానీ, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అభ్యర్థిని రంగంలోకి దింపడం కానీ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి పక్కాగా ఓటమి ఖాయం. ఇది దీనికి విశ్లేషణ అక్కర్లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎంత గండి కొట్టాలో ఆ మేరకు గండి కొడుతుంది ఆమె. అది ఎంత శాతమైన కానీ 0.001 లేకుంటే 0.001 లేకుంటే 0.2 0.5 పక్కన పెట్టండి, పక్కాగా ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. కవిత కనుక రంగంలోకి దిగి తమ అభ్యర్థి తరపున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తే, అంటే పోటీ చేయడానికి నిర్ణయించుకుంటే, ఇదంతా ఇఫ్ అండ్ బట్, ఇది ఇట్లా అనమాట. అంటే ఇప్పటికైతే ఇది ప్రిమిటివ్ దశలో ఉందని చెప్పాలి. అంటే చాలా ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన వార్తలు అందుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన కవిత ఫోకస్ పెట్టారని, ఈ ఉప ఎన్నికలో మన అభ్యర్థి పోటీ చేస్తే ఎట్లా ఉంటుందనో ఆమె చాలామందితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అధికార బలం కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి పట్ల ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రిగా ఆయనకున్న నాయకత్వ ప్రతిభ కావచ్చు, వగైరా అంశాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి నానా తంటాలు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో కవిత సంక్షోభం కానీ, లేకపోతే కాళేశ్వరం కేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, ఫార్ములా రేస్ కేసు కానీ, అనేక కేసులు మెడకు చుట్టుకున్న కారణంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఊపిరాడడం లేదు. సో ఈ దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవడమే ఆ పార్టీకి ప్రాణవాయువు, ఆ పార్టీకి ఆక్సిజన్. అయితే ఇప్పుడు కవిత కనుక జాగృతి తరపున పోటీకి ఒక అభ్యర్థిని రంగంలో దింపితే పరిస్థితి ఏమిటనేది సహజంగానే మనం ఊహించవచ్చు. ఆమె గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది, పక్కాగా నష్టం కలిగిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పా, ఎంత నష్టం అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు గెలుపు ఓటములు అనేవి కేవలం ఒక్క ఓటుపై ఆధారపడిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చూసాం. 5-6 ఓట్లతో, 9 ఓట్లతో కూడా గెలుపు ఓటములు ప్రభావితం అవుతాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఓటములను కవిత డిసైడ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.